శివాజీ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ ఉందో కనుక్కో. తొందరగా ఓకే ఓకే తొందరగా తీసుకో. ఇదేంటే సెంటర్ వచ్చా ముచ్చుడికిచ్చాడు ఈ డాక్టర్ కూర్చోదు. అరే రాకండు సార్ ట్రైన్ లైన్ తొందరగా दो घंटे देर से निकलने की संभावना है. अच्छा ఇక మీదట దేవుడికి దండం పెట్టడం మానేసి రైల్వే వాళ్ళకి ఆర్టీసీ వాళ్ళకి పెట్టాలి దండం. కరెక్ట్. అరే క్యా భాయ్ గాడి भी नहीं आई मुरली भी नहीं आया क्या होगा उसको తమరో ఇది కరెక్ట్. ఇండియన్ రైల్వేస్ మీద మనకు నమ్మకం ఉంది కానీ హౌరా ఎక్స్ప్రెస్ 2 hours లేట్ అన్నారు. ఇంకోసారి ఫోన్ చేసి కనుకోవా. హౌరా ఎక్స్ప్రెస్ గోయింగ్ వెన్? ఒరే ఏం ఇంగ్లీష్ అది ఇడియట్. ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ కడుపున పుట్టి బట్టర్ ఇంగ్లీష్ మాట్లాడారు సిగ్గేటలా. హలో. ఎందుకండి రోజు బ్యాడ్ ఇంగ్లీష్ మాట్లాడి మాయ గారితో తిట్లు తింటారు? తెలుగులో మాట్లాడొచ్చు కదా. రోజు ఇంగ్లీష్ మాట్లాడితే ఇంప్రూవ్మెంట్ ఉంటుందో? ఇంప్రూవ్మెంట్ మీ ఇంగ్లీష్ లో కాదు, మాయ గారి తిట్లలో ఉంటుంది. Is it railway inquiry? At what time Howrah Express is leaving? Still 40 minutes. Oh God. మురళి నీ ట్రైన్ 40 minutes లేట్ అట్రా. 40 minutes మరి ఇప్పుడు ఏం చేయాలి? 5 నిమిషాల్లో మీ మమ్మీ వస్తుంది, డిస్కషన్ పెట్టుకో. అమ్మ వస్తే నన్ను పెళ్ళికి వెళ్ళవదే. బై డాడ్, బై అన్నయ్య, బై వదినా, బై. హాయ్ మమ్మీ. ఎక్కడికి బాబు? అది మేము మా ఫ్రెండ్స్ అలా సరదాగా సత్యం పెళ్లికి వెళ్తున్నావు. ఈ ఊరు ఆ ఊరు గాలికి తిరిగి ఒక వారం తర్వాత వస్తావు. అరే నువ్వు భలే కరెక్ట్ గా చెప్తావు మమ్మీ. నేను కరెక్ట్ గా చెప్పడం కాదు, నువ్వు 2 రోజులు కరెక్ట్ గా తిరిగి రావాలి. ఒరే మీ మావ కూతురు సుబ్బలక్ష్మి వస్తోందిరా. అవునరా మమ్మీ? ట్రైన్ టైం అయిపోయింది. అది ఇప్పుడు పేరు మార్చుకుందిరా, చూడ్డానికి కూడా అందంగా. ఎక్కడికి వెళ్తాడు వస్తాడు. ట్రైన్ వచ్చే టైం అయింది. ఎంతో కొంత మాట్లాడి సామాన్లు తీసుకెళ్ళమనండి. చూస్తాను సామాన్లు ₹1,00,000 అడుగుతున్నాడు. వెళ్ళపనే బాగుంది. మంచిగుంటే నువ్వు కూడా ఒక బిళ్ళ తగిలి రాదు. తగిలించు నాకు కూడా బిళ్ళ వేలకొలం ఉందా? ఏం సార్ అట్లా మాట్లాడుతున్నావు? పైసలకి కిలో ఉల్లిగడ్డలు కూడా రావు. ₹5 ఇవ్వడానికి ఏడుస్తారేంటండి? చేయండి. అందరూ మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళే. ఏనాడో మీకు బాకీ. తీసుకురా. ఏం టైమింగ్ అనేది? హ్యాట్సాప్ నీకు. 2 గంటల నుంచి ఇక్కడ. అవును లగేజ్ ఎదురా? మన లగేజ్ మోయింగ్ కదా, వెనకాల వస్తుంది. అందమైన ఆంటీ పక్కన ఎవడు హాఫ్ టికెట్ గడు? ఒరే మురళి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు. అలా చూస్తావుంటే సామాన్ తిప్పమంటే. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో మా సూట్ కేసు పట్టుకెళ్తున్నారండి. మీ సూట్ కేసు? మా సూట్ కేసు. ఎవరిది? నా సూట్ కేసు ఎలా వచ్చింది? ఎలా వచ్చింది నన్ను అడుగుతారే? అదే ఇక్కడికి ఎలా వచ్చిందండి? నీ దగ్గర ఎలా వచ్చింది? ఆ సూట్ కేసు అయింది కాబట్టి డబ్బులు కూడా ఆయన దగ్గర తీసుకో. డబ్బులు ఇవ్వను. నేను తెమ్మనా? నేను తీసుకున్నాను. సారీ డబ్బులు ఇవ్వను. నో పేమెంట్. అనవసరంగా మాట్లాడుతున్నారు. ఈ సూట్ కేసు మీది. డబ్బులు మీరే ఇవ్వాలి. ఏంటి నువ్వు మాట్లాడేది? స్టేషన్ తెలుగుతున్నా. డబ్బులు నువ్వు ఇవ్వాల్సిందే. ఎక్కువ మాట్లాడారు కేసు పెట్టేస్తా. కేసులు గొడవలు ఎందుకులేండి, మీ సూట్ కేసు తీసుకెళ్ళండి. వైఫ్ కదా, వైఫ్. ఆవిడ చెప్పిన మాట వినండి అంతే. అడ్డుపడబోతే మొత్తం కూలి డబ్బులు అతని దగ్గర వసూలు చేసామండి. పెద్దాట్లో ఉంటావు నువ్వు. తెచ్చవయ్యా. అట్నే సార్. ఎలా ఉందిరా నా లగేజ్ మోయడం ఐడియా? గరం కాఫీ 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 ఏంట్రా ఏంటి స్టేషన్ అందరూ అయిపోయి
మురళి లాభం లేదు ఒక సూప్ చూడు. రే షారుఖ్ సిగరెట్ ఏ 2 మినిట్స్ ఆగు త్వరగా దిగండి. రేయ్, దిగండ్రా, అందరూ దిగండ్రా. అరే, రాంపండు గారు బ్యాగ్ పట్టుకురా. తొందరగా రా. సామాన్లు వచ్చేసినట్టు కదా. రే అన్నీ వచ్చేసాయా 1 2 3 4 అన్నీ ఉన్నాయి. ఓకే రాంపండు గడేడ్రా. రే రాంపండు రేయ్ రాంపండు లగేజ్ లోపల పడేయ్. ఎక్కడరా వీడి టైమింగ్ వీడు. వా రేయ్, రాంపండు. రే 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 రాంపండు ఏంట్రా అది అటు దిగావేట్రా నువ్వు వెరైటీగా ఉంటుందా పక్కన మోసుకున్నా. వెరైటీగా నువ్వు లోపల ఉన్నావని బ్యాగ్ లోపల పడేసావు. ఆ, ట్రైన్లోనా? మరి ట్రైన్ లోనే నా సూట్ కేసు. మరి ఏం చేయమంటావు? రేయ్, ట్రైన్ రేయ్, 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 ట్రైన్ రేయ్, రా, రేయ్, రా, రేయ్, రా. నువ్వు రారా బాబు, నువ్వు రా. రా. పెట్టే. రారా, నా పెట్లో బట్టలు ఉన్నాయిలే. నీ బట్టలా? అడ్జస్ట్ చేసుకుందాం. నా బట్టలు? నా బట్టలు వేసుకోరా. సరిపోదా? రే సచిన్ గడ్ మన కోసం కార్ పంపించాడు. మురళి, ప్యాంటు చొక్కా ఇస్తాను బానే ఉంది. ఆ. మరి కట్టారు? ఒంటి మీద ఒకటి వేసుకున్నావు కదరా, దాన్ని రోజు ఉతుక్కుంటూ బాగా వేసుకోరా. అంతేనా? ముందు బండి ఎక్కరా నా రేయ్, పెట్లు జాగ్రత్తగా రా. పైన పెట్టేసేయండి మొత్తం. సారీ సార్ చూడలేదు. హైదరాబాద్ కాదు మా ఊరు. మా కార్యకి మమ్మల్ని దబాయిస్తావేంటి? మన తాలూకా కాదయ్యా. తాలూకా కాదు, జిల్లా కాదు, రాష్ట్రం కాదు. ముందు వెళ్ళండి, కారు తిప్పు, లేకపోతే నీ ఉద్యోగం ఊడిపోతుంది. రే దిగండి రా, నాశ పెడుతున్నాడు. అసా ఊళ్ళోకి వస్తారుగా, అక్కడ చూసుకుంటా. రే ఛాలెంజ్ చేస్తున్నాడు రా. మరి ఏమన్నా ఛాలెంజ్ రాముడు బెదరండి. కాదు, వెంకటరామయ్య గారు బెదర్. అయితే ఏంటంటే అయితే ఏంటో అక్కడ తెలుస్తుంది. ముందు సామాన్లు తిప్పు. సచిన్ గడ్ ఏంట్రా ఇలా చేశాడు. అందరూ అంటారా కార్ పంపిస్తున్నాడు. అక్కడ ఉందో వాడి పని. వాడి మాట పక్కన పెట్టు, నా బట్టలు. ఏంట్రా బట్టలు బట్టలు ఇంత అక్కడి నుంచి. నా సూట్ కేసు. ఇదిగో ఇది పట్టుకో. ఉన్నారా కుమారా, ఏం వెల్కమ్ ఇచ్చారా. ఎప్పుడు ఇంతే కదరా. నిన్న ఇట్ట కాదరా. రే ఏంట్రా ఎందుకు పడతారు? చెట్టు కొట్టండి రా. 3 కిలోమీటర్లు నడిపించా కదరా. కారేదిరా? కారేది పెళ్లి సీజన్ కదరా. ఆ. 6 నెలల క్రితమే కార్లన్నీ బుక్ అయిపోయినాయి. మీరేం కంగారు పడకండి, అయినా సరే తీసుకొచ్చా. అదిగో ఏంటన్నది. అచ్చమైన ఆంధ్ర వాహనం, ఎడ్ల బండి. మేము ఓపెన్ యాక్షన్ అనుకున్నాం. నేను సీఎల్ అనుకున్నానులే. ఏం చేయటం మా కర్మ. రండి. ఎద్దుల బండి వెళ్తుంటే టైటానిక్ షిప్ లో వెళ్తున్నట్టు ఉంది రా అబ్బాయి. చాలరా, ఇంక బయట ఓపెన్ రా ప్లీజ్ రా. రే మీ ఊర్లో స్విమ్మింగ్ పూల్ ఉన్నాయట? ఉండవురా, కాలాలు ఉంటాయి, అందులో స్నానం చేయొచ్చు. ఏంటి ఇందులో? అవును, ఇందులోనా? అబ్బో, వాసన. ఊరుకోరా, పెద్ద అమెరికాలో పుట్టినట్టు. బాపండ్రా రే. మొత్తానికి ఎద్దుల బండి మీద తీసుకొచ్చారు. ఆటో నుంచి బొట్టోళ్ళు వచ్చారు కానీ పెట్టబడి ఎక్కడ పో. మా నాన్నగారా? నమస్కారం అండి. వీళ్ళందరూ నువ్వు ఒక్కడమైనా ఇది మంచి సన్యాసివే. లేదండి మేము అందరూ మంచి సన్నాసులేమండి. నమస్కారం నమస్కారం. ఒరే వీళ్ళందరూ కూడా డాక్టర్లేనా? అవునా, వీడు మురళి అని నా బెస్ట్ ఫ్రెండ్. మరి వీళ్ళు అందరం బెస్ట్ ఫ్రెండ్స్ అండి. వీడు రామ్ పండు, శివాజీ, షారుఖ్ ఖాన్, నవీన్, వాడు కళాధార్, మా అందరిలో ఏకైక పిసినారి. ఇది మనం డొక్కు సామాన్లాగా. అదే కరెక్ట్ గా చెప్పాను. వీని స్నానం చేయరా అని గోదావరి పంపావు, చెంబు నీళ్ళు అడ్జస్ట్ అయిపోతాడు. అబ్బాయి మా ఊళ్ళో అట్లాంటి ఇబ్బందులు ఏమి లేవు. ఏ నీళ్లు సన్నీళ్లు నీ ఇష్టం వచ్చిందని పోసుకోవచ్చు. రండిరా,
ఇదిగో డాక్టర్లో ఇదేనయ్యా అమ్మా సత్తిగాడు అమ్మా. నీకేమవుతారండి? వారిని సెగ తరగన పెళ్ళావయ్యా. నువ్వు పోయి కాపీలు పంపించు. అలాగే. అంకుల్ మేము ఇప్పుడు అర్జెంట్ గా పెళ్లి కూతురు చూడాలి. అది. సెగ తరగ పెళ్ళు చూస్తారు కదంటయ్యా. ఊరినే చూడటం కాదు, ఇంటర్వ్యూ చేయాలి. ఇదిగో పల్లెటూళ్ళు అట్టండి ఏం కుదరవా. ఒక సిస్టర్ లెవెల్లో చూస్తామండి. ఏం చూస్తారో ఏందో చీక ధరక మీ పట్టం కుర్రాళ్ళకి అంతా తొందరే. ఇప్పుడే కదా వచ్చారో తానాలు చేసి టిఫినీలు మింగి ఆయనకి మీ ఇష్టం వచ్చిన టూరేకండి. ఇదిగో రేంకాయ్ తానాలకి నీళ్లు పెట్టు. మరీ చూపించరా, ఇది పల్లెటూరు రా, పెళ్లి కూతురు చూపించరు. చూడాల్సిందే. మరి నువ్వు కాలేజ్ లో ఉన్నప్పుడు ఏ అమ్మాయిని చూసినా ముక్కొంకర మూతొంకరం చెప్పాడు కదా, ఇప్పుడు నువ్వు ఎలాంటి అమ్మాయి సెలెక్ట్ చేసాలో మేము టెస్ట్ అయితే చేయాలి. నీకు కాబోయే భార్యని కూడా నేను టెస్ట్ చేయాలి. చేసుకో. నాకు కాబోయే భార్య ఎక్కడో చోట పుట్టి ఉంటుంది కదా. మీ పిన్ని బాబాయ్ నీ కోసం వెతుకుతున్నారే. ఎందుకు? నేనేమైనా చిన్నపిల్లని అనుకుంటున్నారా? కాదు, మీ నాన్నగారు నీ గురించి అడిగారట. అమ్మో, నాన్నగారా? లేదండి. ఎక్కడికి వెళ్ళారన్న మామయ్య? అవును, ఇప్పుడే వచ్చాం అందరం. అదిగో శైలు, నీకోసం మీ నాన్నగారు ఎదురు చూస్తున్నారమ్మా. నేను బయటికి వెళ్ళాను నాన్నగారితో. నేనే చెప్పాను. ఎందుకు చెప్పావు పిన్ని? ఏం చేయమంటావు? శైలజ ఎక్కడికి వెళ్ళిందని బావగారు ఎదురుపడి అడిగితే చెప్పక తప్పలేదు. ఆ క్షణంలో నేనున్నా అదే చెప్పేదాన్ని. అమెరికా ప్రెసిడెంట్ తో నేను అబద్ధం చెప్పచ్చు, కానీ అన్నయ్యతో అబద్ధం చెప్పలేం. సూరి బాబాయ్, నువ్వు ఊళ్ళో పెద్ద పులివు కదా, నువ్వైనా చెప్పాల్సింది. అది కాదమ్మా. వీడు బయట వాళ్ళకి పెద్ద పులేనమ్మా, ఇంట్లో వాళ్ళకి మాత్రం పెద్ద పిల్లి. తాతయ్య, నువ్వైనా చెప్పకపోయావా? ఆయన వినటం తప్ప చెప్పడం చేత కదమ్మా. ఒరేయ్, చెప్పేవాడు కంటే వినేవాడే ముఖ్యంరా. ఇదిగో చూడమ్మా, మీ నాన్నకు నువ్వంటే పంచప్రాణాలు. ఏం అక్కర్లేదు, నువ్వు కనపడగానే ఇట్టే కరిగిపోతాడు. వెళ్ళు. అమ్మా జగదాంబ బ్రహ్మరంబ, నన్ను కాపాడమ్మా. నాన్న, నేను బయటికి వెళ్ళింది. సంజాయిషి చెప్పుకోవాల్సింది తప్పు చేసిన వాళ్ళమ్మా, నా కూతురు కాదు. నువ్వెక్కడికి వెళ్ళావో తెలుసుకోవాలని రమ్మనలేదు, నాకు ఉత్తరం రాసి పెట్టాలని. అలాగే. చెప్పండి. సోదరి రాజ్యలక్ష్మి గారికి ఉభయ కుశలోపరి. ఉభయ కుశలోపరి ఏంటి నాన్న? నేను క్షేమం, మీరు క్షేమం అనుకుంటున్నాను అని రాయొచ్చుగా, అర్థమయ్యేటట్టు. అలాగే రాయ్. చాలా రోజుల తర్వాత మీ నుంచి ఉత్తరం వచ్చింది. మొన్నటిదాకా పోస్టల్ స్ట్రైక్ కదా. చెప్పండి చెప్పండి చెప్పండి. మీ అబ్బాయి చదువు పూర్తయి ఉద్యోగం వచ్చిందని కృతజ్ఞతలు తెలుపుతూ రాశారు. నా ప్రాణమిత్రుడు నాకు చేసిన సహాయంతో పోలిస్తే అతను కొడుకుని చదివించడం సహాయం అని నేను ఎలా అనుకోను? అది నా బాధ్యత. అండర్లైన్ చేయమ్మా. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అండర్లైన్ చేయనా? 4-5 రోజుల్లో వీలు చూసుకుని వస్తాను. మీ అబ్బాయికి నా ఆశీస్సులు. ఇట్లు వెంకటరామయ్య. నేను లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నాన్న. రేపు అందరం వెళ్తున్నాం కదమ్మా. నన్ను ముందే రమ్మంది, కొంచెం హడావిడి చేయాలి కదా. అలాగే వెళ్ళు. పెళ్లి పనుల్లో ఎంత సహాయం చేస్తే అంత మంచి మొగుడు నీకు దొరుకుతాడు. నా మొగుడు మంచివాడే కాదు నాన్న, రాకుమారులా ఉండాలి.